నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు తోడు నీడ రాజేశ్వరి గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ 35 ఇప్పుడు 40 ఏళ్ళు వాళ్ళు డివోర్సెస్ తీసుకొని లేదు అంటే పెళ్లి కాకుండా ఉండి లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి వెళ్తున్నారు. అవును. ఈ పెళ్ళైన వాళ్ళు డివోర్సెస్ వైపు ఎందుకు వెళ్తున్నారు? ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు అసలు ఎందుకు పెళ్లి వైపు వెళ్ళట్లేదు? అలాగే అసలు ఎందుకు ఫ్రీడమ్ ఏమైనా కావాలి అని చెప్పి అనుకుంటున్నారా? బాధ్యతలు తీసుకోవాలి అనుకోవట్లేదా? చాలా మందికి బాధ్యత లేని జీవితం కావాలి. అంటే బిందాస్గా లైఫ్ వెళ్ళిపోవాలి తప్ప ఒక బాధ్యత అనేది ఉండకూడదు. పెళ్ళి అంటే ఒక బరువు, ఒక బాధ్యత అన్న ఫీలింగ్ యంగ్ జనరేషన్లో చాలా ఉంది. ఇదివరకు పెళ్ళి అంటే ఒక శాశ్వతమైన జీవితము సెటిల్ అవుతారు అని ఉండేది. ఇప్పుడు పెళ్ళి అంటే ఒక బరువు, ఒక బాధ్యత. పెళ్ళి అంటే పెళ్ళాన్ని పోషించాలి, లేదా పిల్లలు పెడితే వాళ్ళ చదువులు, స్కూళ్ళు, ఉద్యోగాలు వాళ్ళు సెటిల్ అయ్యేదాకా అది మన బాధ్యత. మనకి బాధ్యతల బరువు వద్దు. లివ్ ఇన్ రిలేషన్ అనుకో, ఇద్దరం కలిసి ఉండగలిగితే ఉంటాము, లేకపోతే విడిపోతాము. ఆమె కంపెనీ నాకు కావాలనుకుంటే ఏ లంచ్కో డిన్నర్కో తీసుకెళ్తాను, ఆ పూట భోజనం చేస్తాం, ఆ పూట దోస్తి, ఆ పూటతో సరిపోయింది. కానీ పెళ్ళి అంటే అలా కాదు కదా. ఈ తిరిగి ఇంటికి సాయంత్రానికి రావాల్సిందే, పెళ్ళాంతో కలిసి ఉండాల్సిందే, ఆవిడ డిమాండ్లు తీర్చాల్సిందే, పిల్లల కంటే వాళ్ళ స్కూళ్ళు, చదువులు, వాళ్ళ ఖర్చులన్నీ భరించాల్సిందే. బెంగళూరులో ఒక అసోసియేషన్ ఉంది. ఏంటంటే పిల్లలు వద్దు, పెళ్ళి వద్దు. పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు, ఈ పిల్లలకి లక్షలు డొనేషన్లు కట్టి మనం చదివించాలి. ఆ 10 లక్షలు పెట్టుకుంటే మనం హాయిగా యూరోప్ ట్రిప్కి పోయి రావచ్చు కదా. ఈ పిల్లల కోసం ఎందుకు ఖర్చు పెట్టాలి? ఇంత చేసి వీళ్ళు పెద్ద అయ్యాక మనం చూస్తారనే గ్యారంటీ లేదు కదా. అంటే ఈ అటాచ్మెంట్లు లేవు, అందరూ డిటాచ్డ్ అంతే. అవసరమైనంత వరకే అటాచ్మెంట్, అది అయిపోయాక డిటాచ్మెంట్. పారిపోవటం, బాధ్యతల నుంచి పారిపోవడం పిరికితనం. ఎందుకు? మాకు బాధ్యతలు వద్దు, బిందాస్ లైఫ్ కావాలి. ఇంటికి వెళ్ళాలి, సాయంత్రం అయితే భార్య లేట్ అయితే కోపడుతుందేమో, నేను లేట్గా, నాకు లేట్గా కావాలంటే లేట్గా వెళ్తాను. అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు. అమ్మాయిలు ఇంకా 2 ఆకులు ఎక్కువే చదివారు మగవాళ్ళ కంటే. ఒకప్పుడు జమానాలో ఏంటంటే మగవాడు శాసించడం, ఆడది భరించడం ఉండేది. ఇప్పుడు కాలం మారిపోయింది. ఆడవాళ్ళు శాసిస్తే మగవాడు ఇష్టమైతే భరిస్తాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. అంతేగాని బాధ్యత లేని జీవితం కావాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ బరువు బాధ్యత లేని జీవితం కావాలి. 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోకుండా వెనక తమ్ముళ్ళు ఉన్నారు, చదువులు ఉన్నాయి, వాళ్ళ పెళ్ళిళ్ళు ఉన్నాయి అని బాధ్యత పడే ఆడపిల్లలు ఉండేవారు, మగపిల్లలు ఉండేవారు. 50 ఏళ్ళు వచ్చినా పెళ్ళి ఎందుకు అవ్వలేదయ్యా నీకంటే, నా వెనక పెళ్లి కావాల్సిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారండి, వాళ్ళందరినీ సెటిల్ చేసేటప్పటికి నాకు ఈ వయసు వచ్చింది అని మగవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదేం లేదు. అసలు మాకు బాధ్యతలే వద్దు, హాయిగా మేము సంపాదించుకుంటాం, మేము జల్సా చేస్తాం. అంటే నా అన్నది తప్ప మన అన్నది పోయింది. నేను, నా సుఖం, నా సంతోషం, నా స్వార్థం, నా జీవితం, మన జీవితం, మన కుటుంబం, మన పిల్లలు, మన సంసారం అన్న ఫీలింగే లేదు ఎవరికి. ఇంతకు ముందు ఎట్లా ఉండేవి బంధాలు, బాధ్యతలు అనేవి? చాలా బాగుండేవి ఇదివరకు. ఒక అంటే జాయింట్ ఫ్యామిలీలో ఎలా ఉండేవాళ్ళు అంటే, జాయింట్ ఫ్యామిలీ అంటే ఈ 2-3 జనరేషన్స్ కలిసి ఉండేవారు. ఆ 2-3 జనరేషన్స్ కలిసి ఉండడంలో ఒకళ్ళ కష్ట సుఖాలు ఒకళ్ళు షేర్ చేసుకునేవాళ్ళు. ఒకళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చింది, డెలివరీ అయిందనుకో ఆవిడ, మిగతా వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఆమెని చూసుకునేవాళ్ళు. ఇప్పుడు సింగిల్ న్యూక్లియర్ ఫ్యామిలీలో ఎవరున్నారు చూసుకోవడానికి? ఎవరు లేరు. చూసుకుంటే భర్త చూసుకోవాలి, లేదా మనిషిని పెట్టుకోవాలి, బెడ్ అసిస్టెంట్ని పెట్టుకోవాలి. ఇదివరకు ఒక కష్టం వస్తే, ఒక ఆమెకు భర్త చచ్చిపోతే ఆ ఫ్యామిలీ అందరూ అమ్మకి సపోర్ట్గా నిలబడేవారు. ఆమె కూడా వాళ్ళతోటే కలిసి జీవించేది. ఆ పిల్లల్ని వాళ్ళే చూసేవారు, పెంచి పెద్ద చేసేవారు, చదివించేవారు. అందరి పిల్లలతో పాటు ఆ పిల్లలు కూడా పెరిగేవారు. అంటే బాండింగ్, ఆ రిలేషన్ బాగుండేది. ఫ్యామిలీలో రిలేషన్స్, బాండింగ్ బాగుండేది. బాధ్యతల్ని తప్పించుకోవాలనుకునే వాళ్ళు కాదు, ఆ బాధ్యతల్ని భరించేవారు. అందరూ ఇష్టంగా భరించేవారు, కష్టంగా కాదు. ఇప్పుడు అసలు బాధ్యతలు అన్నదే వద్దు, బాధ్యతల నుంచి దూరం పారిపోతున్నారు. దాన్ని పిరిగితనం అనాలో ఏమనాలో తెలియదు. కానీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ బాండింగు, ఈ రిలేషన్స్ ఇవన్నీ దూరం అయిపోతూ వచ్చాయి. బరువు బాధ్యత లేని జీవితాలు కావాలి. అసలు న్యూక్లియర్ ఫ్యామిలీ అర్థం కూడా మారిపోయింది. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే భార్యాభర్త, పిల్లలు. అసలు పిల్లలే వద్దు, మేము భార్యాభర్తనం. ఇప్పుడు భార్య కూడా వద్దు, మేము లివ్ ఇన్ రిలేషన్లో ఉంటాం. అంటే ఇది తప్పించుకోవడం, బాధ్యతలని తప్పించుకునే పిరిగితనం తప్ప ఒక సమస్య వస్తే ఫేస్ చేసే ధైర్యం లేదు మనుషులు. ఎందుకు ఇట్లా తయారయ్యారంట? మెంటాలిటీస్, కాలం మారుతుంది, మనుషులు మారుతున్నారు, మనుషులు మనస్తత్వాలు మారుతున్నాయి. ఒకప్పుడు ఆడదానికి చదువు లేదు, చదువు లేని బాధల్లో ఉంది కాబట్టి ఆడదానికి చదువు కావాలన్నారు, చదువుకుంది, బయటకు వచ్చింది. 4 గోళ్ల మధ్యన తిరిగి ఆడది బయట ప్రపంచాన్ని చూస్తోంది. ఈరోజు బయటకు వచ్చిన తర్వాత ఓహో ఇదా ప్రపంచం అన్న తర్వాత ఆమెలో కొన్ని ఇష్టాలు, కొన్ని కోరికలు అనేవి వచ్చాయి. ఇదివరకు వాటికి అవకాశం లేదు, 4 గోళ్ల మధ్యన మగ్గిపోవటం తప్ప. ఆమె ఇష్టాలని తీర్చుకునే ప్రక్రియలో ఆమె తప్పుదారి దొరకచ్చు, కరెక్ట్గా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు మనిషి. అంచేత తప్పుదారి దొక్కేవాళ్ళు తప్పుదారి దక్కుతున్నారు, సిన్సియర్గా ఉండేవాళ్ళు సిన్సియర్గా ఉంటున్నారు.
ఈ స్వేచ్ఛ, ఈ స్వతంత్రం, ఆర్థిక స్వతంత్రం, ముఖ్యంగా ఆర్థిక స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరిని కేర్ చేయట్లేదు. ఎందుకంటే బ్రతకడానికి ఒక ఆధారం డబ్బు కావాలి. ఆ డబ్బు నా దగ్గర ఉంది, నేను ఉద్యోగం సంపాదించుకుంటున్నాను, నా బ్రతుకు నేను బ్రతకగలిగినప్పుడు ఒకళ్ళ ఇష్టాలకి నేను ఎందుకు బ్రతకాలి? ఒకళ్ళ ఇష్టాలకి లోబడి నేను ఎందుకు ఉండాలి? పేరెంట్స్కి మాత్రం లోబడి ఎందుకు ఉండాలి? నేను నా చదువు నాకు అయిపోయిన తర్వాత నేను ఉద్యోగం చేసుకుంటా, ఉమెన్స్ హాస్టల్లో ఉంటా, నాకు ఇష్టమైనట్టు ఉంటా. ఇప్పుడు కోలివిన్ కూడా వచ్చాయి, నాకు ఒక తోడు అవసరం, ఒక మగవాడిని చూసుకుంటా, కోలివిన్లో ఉంటా. వాడు నచ్చలేదు ఇంకోటితో ఉంటా, ఇంకోటి నచ్చలేదు ఇంకోటితో ఉంటా. అంటే చీరలు మార్చినట్టు మగవాళ్ళని మార్చటమే కానీ ఒక క్యారెక్టరు, దానికి మనం ఆ హద్దులు గీసుకొని ఈ క్యారెక్టర్ దాటి వెళ్ళకూడదు అన్న రూల్స్, నిబంధనలు ఏమీ లేవు. ఓకే. అంటే ప్రపంచంలో దేశకాల పరిస్థితులు మారుతూ ఉన్నాయి, అభిప్రాయాలు మారుతూ ఉన్నాయి. అభిప్రాయాలు మారడంతో మనుషులు మారుతున్నారు అంతే. ఒకప్పుడు ఆడదంటే భరించడమే తెలుసు, మగవాడి దాష్టికాన్ని కూడా భరించింది, సహించింది. ఇప్పుడు ఆడది రివర్స్లో. మరి ఎన్ని హత్యలు చూస్తున్నాం పేపర్లో చూస్తే, మగవాడు ఆడదాన్ని హత్య చేయడం కంటే ఆడది మగవాడిని హత్య చేసిన కేసులు ఎక్కువ చూస్తున్నాం. అదే రాజస్థాన్లో ఎక్కడో వాడిని హనీమూన్కి తీసుకెళ్ళి చంపేసిన భార్య, చంపేసి సిమెంట్ గొట్టాలు డ్రమ్ములో వేసేసి పైన సిమెంట్ కప్పేసిన భార్య, విషమిచ్చి చంపేసిన భార్య, లవర్తో కలిసి మళ్ళీ పాత పీరియడ్తో కలిసి వీడిని చంపేయడం, కట్టుకున్న వాడిని. ఇలాంటి కేసులు. మరి ఆడదంటే చాలా సున్నితమైన మనస్కురాలు ఆడది అంటారు. మరి ఇంత కర్కశంగా, ఇంత రాక్షసత్వంగా ఎలా ఉంటుంది? అందరూ ఆడవాళ్ళు అలా ఉన్నారని చెప్పట్లా, అలా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా. ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఈ జనరేషన్ ఇలాగ పెరుగుతూ వస్తుంది. అంటే స్వార్థం పెరిగిపోతుంది, వాళ్ళ స్వసుఖం పెరిగిపోతుంది. వీడిని చంపేస్తే నేను నా లవర్తో వెళ్ళిపోవచ్చు కదా, అదొకటే ఆలోచన. ఒకప్పుడు ఏంటంటే కుటుంబం, పరువు, ప్రతిష్ట ఇవన్నీ పోతాయి అని ఉండేది. ఇప్పుడు అదేం లేదు, నా సుఖం నాకు ముఖ్యం అంతే. వీళ్ళెవరు ఎన్నాళ్ళు చూసుకుంటాడు? నేను 30, 40, 50, 60 వచ్చాక తేడా ఏముంది? ఇంకా 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడికి నీ మీద ఇంట్రెస్ట్ ఏముంటుంది? లేదా నువ్వు అందంగా ఉన్నావు, నిన్ను ప్రేమించాడు, రేపొద్దు నీకంటే అందమైంది దొరికితే దాన్ని ప్రేమించడన్న గ్యారంటీ ఏంటి? దాన్ని ప్రేమించి నిన్ను వదిలేయడన్న గ్యారంటీ ఏంటి? మ్యారేజ్లో ఒక భద్రత అనేది ఉంది, కనీసం విడాకులు ఇచ్చేవరకైనా. నీ ఫ్యామిలీ, నీ పిల్లలు, నీ భర్త, నీకు ఒక సర్కిల్ ఉంది. ఇది దాటి, గీత దాటి, లక్ష్మణ రేఖ దాటి ఎప్పుడైతే వెళ్ళావో వాడు నిన్ను చూస్తాడా? వాడిని వదిలి నా దగ్గర రాలేదా అని అడుగుతాడు. ఆ భయం లేదు వాడికి. అదంటే ఇంకోటి చూసుకోవడం తేలిక. చీరలు మార్చినట్టు మొగుడిని మార్చడానికి అమ్మ అనకూడదు, కానీ అంటే బాధగానే ఉంటుంది, వినేవాళ్ళకి కూడా కష్టంగా ఉంటుంది. కానీ ఎంత మాత్రమూ వెందిట్లా అందరు ఆడవాళ్ళు అంటలా, అలా ఉన్న ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను నేను. చీరలు మార్చినట్టు మొగుళ్ళను మార్చడంలో ఎంత మాత్రమూ ఆడది వెనుదీయటం లేదు కొందరు ఆడవాళ్ళు. అది. థ్యాంక్స్ అమ్మా.